అష్టగ్రహ కూటమి ఈ పదం వింటేనే మనకు ఒళ్ళు జలధరించిపోద్ది. మగధీర సినిమా చూశారు కదా, అందులో భైరవ కోణంలో అష్టగ్రహ కూటమి రోజున మొత్తం 8 గ్రహాలు అలా వచ్చేసినాయి. అప్పుడు పూర్వజన్మ లవర్ అయినటువంటి ఎవరు ఆ హీరోయిన్ కాజోల్ని మర్చిపోతే ఆ టైంలో మళ్ళీ అష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు మన రామచరణ్ ఎన్నో వేల సంవత్సరాల తర్వాత లేదా వందల సంవత్సరాల తర్వాత పుట్టిన తర్వాత ఆ అష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరూ ఒక చోటకి చేరుతారు. ఇలా టచ్ అవగానే వాళ్ళకి గుర్తొస్తుంది, అందులో ఒకళ్ళకే గుర్తొస్తుంది. ఇది కథ కాదు, ఇది వాస్తవం. ఇప్పుడు అలాగే ఇప్పుడు అష్టగ్రహ కూటమి 1961-62 సంవత్సరాలలో వచ్చింది. బనగానపల్లి మన పోతులూరు జగద్గురు అయినటువంటి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఆయన అష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు గుడిలో గంటలు, వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గుడిలో గంటలు వాటిలంతటికి అవే మోగిని. ఆ ఊరు సాక్ష్యం. వాళ్ళ ఆ ధ్వనిని భరించలేక వినలేక కొంత ఒక 2 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయారు. తర్వాత పేపర్లో వచ్చినాయి, అందరు ప్రజలందరికీ తెలుసు. అక్కడ చింత చెట్టు ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఉన్న చింత చెట్టు పుష్పించట్లేదు. ఆ గంట కొట్టిన ఎన్ని రోజులకు పుష్పిస్తుందని పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తన కాలజ్ఞానంలో రాశారు. ఆ విధంగానే చెట్టు పుష్పించింది. పుష్పించిన 5 రోజుల తర్వాత చెట్టు మరణిస్తుందన్నారు, అన్నట్టుగానే మరణించింది. ఇది నగ్న సత్యం. మళ్ళీ అదే రిపీట్ అయింది. ఇప్పుడు మనకి 1961-62 సంవత్సరాల మధ్యకాలంలో వచ్చినటువంటి అష్టగ్రహ కూటమి కుంభమేళా సమయంలో 2025 సంవత్సరంలో వస్తుందని పెద్దలు పండితులు చెబుతున్నారు. మరి ఎలా వస్తుందండి అని అంటే 25వ తేదీ జనవరి నెల 2025 సంవత్సరంలో 5 గ్రహాలు పంచగ్రహ కూటమి వచ్చింది. అంటే అలైన్మెంట్ ఒకే లైన్లో మనకి ఈ 5 గ్రహాలు రావడం అనేటటువంటివి జరిగినాయి. అలాగే మొన్న షష్టగ్రహ కూటమి, ఇలా రకరకాలుగా జరుగుతుంటుంది. అందుకని ఈ 2025 సంవత్సరంలో వచ్చేటటువంటి ఈ అష్టగ్రహ కూటమికి ఎక్కువ ప్రాధాన్యత అనేటటువంటిది ఇవ్వబడింది. అందువల్లనే మన జ్యోతిష్కులందరూ కూడా మహానుభావులు, యూట్యూబ్లో ఉన్నటువంటి జ్యోతిష్కులు, మరి మన వాళ్ళందరూ కూడా అందులో మన ఛానల్కి వచ్చేటటువంటి వాళ్ళు చెప్పేటటువంటి వాళ్ళంతా కూడా చాలా గొప్ప జ్యోతిష్కులు. మన ఛానల్ ఓనర్లు అయినటువంటి వాళ్ళు వీళ్ళని స్క్రీనింగ్ చేసి భూతద్దాల్లో చూసి చక్కగా మేధావుల్ని, సీనియారిటీ ఉన్నటువంటి వాళ్ళని, జూనియర్లలో కూడా ప్రతిభా పాఠవాలు ఉన్నటువంటి వాళ్ళని, ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్కుల్ని తీసుకొచ్చి పెట్టారు. అటువంటి వాళ్ళందరూ ఏం చెప్తున్నారు? 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఈ యొక్క గ్రహకూటమి అన్నారు. మిగతా ఛానల్స్ అన్నీ కూడా చెప్పినాయి. కాబట్టి ఇది వాస్తవం. ఇది 144 సంవత్సరాలు ఏ బేసిస్తో అండి అంటే శ్రీ మహావిష్ణువు ఈ యొక్క అమృత కలశాన్ని క్షీరసాగర మథనం చేశారు. అమృత కలశం పుట్టింది. మరి ఆ అమృత కలశాన్ని గరుత్మంతుడికి ఇచ్చి జాగ్రత్తగా భద్రపరచమని శ్రీ మహావిష్ణువు చెబితే అందులో 4 చుక్కలు బయటపడ్డాయి భూమి మీదకి. ఒక చుక్క హరిద్వార్లో పడింది, ఒక చుక్క నాసిక్లో పడింది, ఒక చుక్క గంగా యమున సరస్వతి సంగమం ప్రయాగలో పడింది, ఇంకొక చుక్క ఎక్కడ పడిందండి? మనకి ఉజ్జయినిలో పడింది. ఇది మనకి పురాణం చెప్తోంది. కాబట్టి విష్ణు పురాణంలో ఉంది ఇది. అలాగే మరొక కథ ప్రకారము ఈ యొక్క అమృత కలశంలో మోహిని అవతారంలో అందరికీ దేవతలకు పంచుతున్నప్పుడు ఈ రాహువు వచ్చి మారువేషంలో వచ్చి తాగుతున్నప్పుడు అతన్ని వధించేటటువంటి క్రమంలో శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం ప్రయోగించినప్పుడు ఒక చుక్క నేల మీద పడుతుంది. ఈ 4 చుక్కలు ఇదే అన్నమాట. ఏ కథ చూసినా, ఏ పురాణం చూసినా ఇది కూడా అదే పురాణం చెప్తోంది. ఇక దత్తాత్రేయ పురాణం ప్రకారము 5 చుక్కలుగా చెప్పబడ్డాయి. 4 ఇవైతే ఒక చుక్క భీమా అమరజా నదిగా
సంభవించింది గానగాపురంలో. ఇంత చరిత్ర ఉందండి, ఇదంతా అబద్ధాలతో చెప్పింది కాదు, నగ్న సత్యాలు. మరి అటువంటి ఈ 144 సంవత్సరాలని మొత్తం యూట్యూబ్లో ఉన్నటువంటి ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్కులు అందరూ కూడా, వీళ్ళు వాళ్ళు చిన్న పెద్ద అని లేదండి, అందరూ కూడా వీళ్ళేవో మామూలుగా సరదాగా చెప్తున్నారేమో అనుకుంటున్నారు, కాదు. మరి ఏంటి బేసిస్ అంటే వాళ్ళ టచ్ అయిన పాయింట్ పాపం ఒకటి ఉందన్నమాట, అదే అష్టగ్రహ కూటమి. ఆ గ్రహ కూటమి అనేటటువంటిది 8, ఆల్ ద 8 planets దే షుడ్ బి అలైన్డ్ ఇన్ వన్ ప్లేన్ అన్నమాట. వన్ ప్లేన్, ఐఎమ్ యూజింగ్ ద వర్డ్ ప్లేన్, ఒకే ప్లాట్ఫామ్ మీద ఉండాలి. అంటే ఇట్ ఈస్ నాట్ దట్ ఆల్ దీస్ 5 planets, ఈ దీనికిను గతంలో వచ్చినటువంటి అష్టగ్రహ కూటమికి చాలా తేడా ఉంది. సమ్ ఆఫ్ ద 5 planets, దే సపోజ్ ఇఫ్ యూ టేక్ 2 rooms, నో 2 rooms కింద మీరు తీసుకున్నప్పుడు 5 planets, they are coming into one room and on the same alignment, on the same geometric line, the other 3 planets are also staying. So this is how this అష్టగ్రహ కూటమి అనేది వస్తుంది. అంటే ఉజ్జయిని ఉందండి, ఇప్పుడు ఉదాహరణకి భూమి కోడిగుడ్డ అవతారంలో ఉంటుంది, మనం గుండ్రంగా ఉంటుంది భూమి అని చదివాం, ఇట్ ఈస్ ఇన్ ఓవల్ షేప్ అని మనం చదివాం జియోగ్రఫీలో. సో ఇఫ్ యు గివ్ ద సెంట్రిక్ లైన్, భూమధ్య రేఖ అంటాం కదా, ఆ భూమిని సగంగా కట్ చేసామనుకోండి, ఆ లైన్ని జియోమెట్రిక్ లైన్ అంటాం. దాని మీదే ఉజ్జయిని మహాకాళేశ్వరుడు వెలిశాడు, అందువల్ల మహాకాలుడని ఆయన అంటాం. అదేవిధంగా ఈ సోలార్ సిస్టమ్స్ మనకి మొట్టమొదట ఒక సోలార్ సిస్టమ్ అని అనుకున్నాం. 3 × 10⁻11 సోలార్ సిస్టమ్స్ ఇప్పుడు ఉన్నాయి. భూమికి దగ్గరగా ఉన్నటువంటి సోలార్ సిస్టమ్ ఇప్పుడు మనకేంటండి, ఇది భూమికి దగ్గరగా ఉన్నది పాలపుంత అని తీసుకున్నాం. ఇప్పుడు అప్పుడు జ్యోతిష శాస్త్రం అనేటటువంటిది ఒక సోలార్ సిస్టమ్ అని బట్టి చెప్పేవారు. ఇప్పుడు ఈ యొక్క బ్రహ్మంగారు జరిగిన తర్వాత, ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, గురువుగారు జగద్గురువులైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానంలో క్లియర్గా ఇవన్నీ చెప్పబడి ఉన్నాయి. 2 planes తీసుకుంటాం, 2 solar systems. 1 solar system 5 planets ఉంటే 3 solar system ద అదర్ ప్లానెట్లో సేమ్ అలైన్మెంట్, సేమ్ జియోమెట్రిక్ లైన్లో ఉన్నాయి. ఇది కాలజ్ఞానంలో మనం పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఏం చెప్తారంటే, ఈ ఇప్పుడు మనం ఏ యుగం అని చెప్పుకుంటున్నామండి, ఇది కలియుగంగా చెప్పుకుంటున్నాం. ఇది కలియుగం కాదండి. ఆ చింత చెట్టు చచ్చిపోయినప్పుడు మరుక్షణం నుంచి కలియుగాంతం అయిపోయింది, మనకి కృతయుగం స్టార్ట్ అయింది అన్నారు. అది ఎగ్జాక్ట్లీ ఇంతకుముందు నా వీడియోల్లో నేను ఈ శివుడు త్రిశూలంతో కాశీ మహానగరాన్ని పైకెత్తుతాడు, తర్వాత ప్రళయము పునఃసృష్టి జరిగినప్పుడు అది కిందకి దించుతాడు. కాబట్టి కాశీ మహాక్షేత్రంలో మాత్రమే మనకి కలియుగము, ద్వాపర యుగము, త్రేతాయుగాలు ఉండవు. ఒకటే యుగం ఉంటుంది, అది సత్యయుగము, దట్ ఈస్ కృతయుగము అని మనం చెప్పుకున్నాం. అండ్ ఇట్ ఈస్ సపోర్టింగ్, ఆ ఇన్సిడెంట్ కూడా సపోర్ట్ చేస్తోంది దీనికి. ఇక్కడ ఏమిటంటే మనకి ఈ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కథనం ఆయన కాలజ్ఞానం ప్రకారము కలియుగాంతం అయిపోయింది. ఇప్పుడు మన కృతయుగంలో ఉన్నామండి, మొదటి పాదంలో. దీనికి బేస్గా ఏం చెప్తారంటే, ఈ యుగములో కలియుగంలో ఇప్పుడున్నటువంటి నడుస్తున్న కాలంలో బలి చక్రవర్తి ఇంద్రుడిగా వచ్చాడండి. ఇప్పుడు మనల్ని పరిపాలిస్తున్నటువంటి ఇంద్రుడి పేరు పురూరవుడు, సచీదేవి భర్త. ఆయన దిగిపోయాడు. 7వ మన్వంతరం జరుగుతోంది. ఇప్పుడు మనం ఆల్రెడీ 8వ మన్వంతరంలోకి వచ్చేసాం. 21st సెంచరీలో ఉన్నాము, 22nd సెంచరీకి వచ్చేసాం మనం. ఆ విధంగా సూపర్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది జనరేషన్. ఎలాగంటే మీకు 4G 5G అన్నీ ఎంత సూపర్ ఫాస్ట్గా జరుగుతున్నాయండి. ఇంతవరకు ఓల్డ్గా స్లోగా వెళ్ళేది. ఇప్పుడు చిన్నపిల్లలు, ఆ 6 నెలల పిల్లాడే టకటక 4G 5G ఆపరేట్ చేస్తున్నాడు, యూట్యూబ్ ఆపరేట్ చేస్తున్నాడు, ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ కూడా. సో చాలా స్పీడ్గా సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా స్పీడ్గా డెవలప్ అయిపోయింది మీకు. కాబట్టి ఇప్పుడు మనము ఎలక్ట్రాన్ విచ్ఛిన్నం కాదు అని మనం మొన్నటిదాకా చెప్పుకున్నాం. ఇప్పుడు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, మెసచ్యూసెట్స్ యూనివర్సిటీస్, మనం టాప్ 10 యూనివర్సిటీ, బ్రౌన్ యూనివర్సిటీ యూఎస్ఏలో, ఈ యూనివర్సిటీస్ అన్నీ కూడా మనం తీసుకుంటే ఈ ఎలక్ట్రాన్ని కూడా విచ్ఛిన్నం చేయొచ్చు.
దాన్ని వచ్చేటటువంటిది మైక్రోవైటమ్ సింగులర్, మైక్రోవైటా ప్లోరల్ అని నడుస్తుంది ఇప్పుడు. దాన్నే మనకి అనేకమైనటువంటి ఫిజిక్స్లో గాడ్ పార్టికల్గా మనకి చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు C612 మీద బేస్ అయినటువంటి సైన్స్ అంతా కూడా అవుట్డేటెడ్ అయింది. అవుట్డేటెడ్ అయిపోయినటువంటి సైన్స్ని మనం డిస్కార్డ్ చేస్తాము. న్యూ వెర్షన్ వచ్చినప్పుడు అవుట్డేటెడ్ని డిస్కార్డ్ చేస్తాము, వదిలేస్తాము. కాబట్టి ఇప్పుడున్నటువంటి సైన్స్ ప్రకారము ఇట్ బ్రాట్ రెవల్యూషనరీ చేంజెస్ ఇన్ ఆల్ ఫీల్డ్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్లో గొప్ప మార్పులు తీసుకొచ్చింది. ఈ రోజున శుక్రయానికి మనం వెళ్ళిపోతున్నాం. ఆఫ్టర్ ఆల్ చంద్రయానం ఏంటి, భూమి మీద ఏ వాతావరణం ఎలా అయితే ఉంటుందో ఇంచుమించుగా ఆ షేప్లో మనకి శుక్రుడు అలా ఉంటాడు. మనం శుక్రుడిని మనం ఈ సంవత్సరం కొట్టిపడేస్తున్నాం మనం. సో ఈ విధంగా మరి పెను మార్పులు అనేటటువంటివి ఎంత స్పీడ్గా వచ్చినాయో అంతే స్పీడ్గా ఈ యొక్క అష్టగ్రహ కూటమి అనేటటువంటిది 2 ప్లేన్స్లో వచ్చింది. గురువుగారు జగద్గురువులైనటువంటి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఏం చెప్పారంటే, ఈ యొక్క బలిచక్రవర్తి ఇంద్రుడిగా ఎక్కుతున్నాడు, ఎక్కేశాడు ఇప్పుడు 8వ మనవంతరంలో. అండ్ ఇప్పుడున్నటువంటి జ్యోతిష శాస్త్రంలో కూడా మార్పులు వచ్చేస్తాయండి. కాకపోతే మీ అందరికీ నేను చక్కగా సవినయంగా చెప్తున్నాను. అండ్ ఎవరైతే అడిగేటటువంటి వాళ్ళు ఎవరైతే డౌట్స్ ఉన్నాయో వీరు బనగానపల్లి వెళ్ళిపోండి. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క మీరు ఆయన్ని అడగండి, వారు చెప్తారు. అక్కడ ఏంటంటే ఇక్కడ మనకి 7 రాశులు అయిపోతున్నాయి. జ్యోతిష్యంలో పెనుమార్పులు వస్తున్నాయి. 11 రాశులు అయిపోతున్నాయి. ఈ యుగంలో ఇప్పుడు వరకు మనం షట్చక్రాలుగా మనం చెప్పుకున్నాం కదా. 7 చక్రాలు ఉంటాయి. ఆజ్ఞా చక్రము, మణిపూరక చక్రము, అనాహత చక్రము, తర్వాత ఈ యొక్క విశుద్ధ చక్రము, ఇలా ఆజ్ఞా చక్రము, సహస్రార చక్రము, ఇలా మనం చెప్పుకున్నవన్నీ కూడా ఇవి 7 చక్రాలు. ఈ యొక్క చింత చెట్టు చచ్చిపోయిన మరుక్షణం నుంచి మనకి 6 చక్రాలు మాత్రమే తీసుకుంటాం కృతయుగంలో. అలాగే జ్యోతిష రాసులు 12 రాసులు చెప్తాం కదా, ఇవి 11 రాసులు మాత్రమే ఉంటాయి. ఏ రాశి ఎగిరిపోతుందండి అంటే బ్రహ్మంగారి కాలజ్ఞానం రిఫర్ చేయండి. అంతేగాని మనం రిఫర్ చేయకుండా వ్యతిరేకించావా నీకు తోలు తీసేయడానికి ఖాయం అన్నమాట. రావణుడు తోలు తీసేసాడు, రాముడు వచ్చి. సీతాదేవే తీసింది డైరెక్ట్గా. సత్యభామ తీసింది నరకాసురుడు తోలు. చరిత్ర చూడండి. రాధాదేవి తీసింది సాల్వుడు తోలు. లేడీస్ అంటే తోలు తీసేస్తారు. కాబట్టి భర్తలంతా కూడా ఒళ్ళు చాలా దగ్గర పెట్టుకొని మరి మీరంతా కూడా ప్రవర్తించాలి. ఈ అష్టగ్రహ కూటమి సమయంలో మరి అందరూ కూడా వెళ్ళండి. నదుల్లో మొలగడం కాదు, యాత్రలు బస్సులు వేసుకొని కార్లు వేసుకొని వెళ్ళిపోయి హోలీ డిప్ హోలీ డిప్ హోలీ డిప్ తిరిగేస్తే రాదన్నమాట. పవిత్రం ఉండాలి. ఇప్పుడు నేను చెప్పిన కండిషన్స్ అన్నీ అప్లై చేసి అప్పుడు వెళ్ళండి, అప్పుడు అందులో మొలగండి, తప్పకుండా వస్తుంది. ఇది అష్టగ్రహ కూటమి. ఈ అష్టగ్రహ కూటమి వల్ల 12 రాశుల వాళ్ళకి చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. మనం చెప్పుకున్నాం విడివిడిగా ఏ రాశి వారికి. ఓవరాల్గా నక్షల్లో చదువు రానటువంటి వాడికి అపర సరస్వతి పుత్రుడు అవుతాడు. హోలీ డిప్ చేస్తే కాదు, దీని ప్రభావం వల్ల. పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు, ఫారెన్ వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు ఫారెన్, లవర్స్ కావాలనుకున్న వాళ్ళు లవర్స్. ఇదే మెయిన్ అనమాట. లవర్స్ లవర్స్ లవర్స్, లవ్ లవ్ లవ్, నాట్ లస్ట్. కాబట్టి 12 రాశుల వారి మీద ఎలాంటి ప్రభావం ఉందో మనం ఈ వీడియోలో ఒక్కొక్కళ్ళే చూద్దాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారి అందరికీ కూడా మరి ఈ అష్టగ్రహ కూటమి వల్ల జాక్పాట్ కొట్టబోతున్నారు. మీ పూర్వజన్మ లవర్ మీకు వస్తుంది. చాలామంది ఈ యొక్క కుంభరాశి వాళ్ళందరూ కూడా మాకు పని లేదండి, మాకు డ్యూటీలు లేవండి, మాకు డబ్బులు లేవండి, అప్పులు ఉన్నాయండి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిట్లకంటే కూడా ముందు మీకు ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. కాబట్టి మీ పూర్వజన్మ లవర్ వస్తుంది. ఏమైనా సందేహాలు ఉంటే నాకు డైరెక్ట్ ఫోన్ చేసి అడగచ్చు. ఈ జన్మ లవర్లు కూడా సంగతి చెప్తాం మేము. పూర్వజన్మం ఏమండి మేము ఎవరు చూడొచ్చారండి, నువ్వు చూడలేదేమో, ఆదిశంకరులు చూశాడు, నేను చూశాను. కాబట్టి పిచ్చి పిచ్చి డౌట్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి నోరు మూసుకొని ఈ కుంభరాశి వాళ్ళకి జరిగేటటువంటి ఫలితాలు ఈ విధంగానే ఉంటాయి. ఇదే అష్టగ్రహ కూటమి. అదే 2 ప్లేన్స్ మీద జరుగుతున్నాయి. మరి సింగిల్ ప్లేన్ కాదు, సింగిల్ ప్లాట్ఫారం కాదు, డబల్ స్టారర్ మూవీ ఇది.
కాబట్టి డబల్ రోల్ అన్నీ కూడా మీరు వేస్తారు. ఇంట్లో ప్రియురాలు, ఇంట్లో ఇళ్ళలు, వంటింట్లో ప్రియురాలు, ఈ విధంగా మీ వ్యవహారాలన్నీ ఉంటాయి. ఏమన్నా మా ఆవిడనే మేము ఆగలేకపోతున్నామండి, మాకు ప్రియురాలు ఎక్కడదండి, ఈ సొల్లు కబుర్లన్నీ చెప్పొద్దు. ఇంకా నీకు అవకాశం ఇస్తే నలుగురితో తిరుగుతావు నువ్వు. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి డబ్బు కొదవలేదు, అప్పులకు కొదవలేదు. చిట్టిపాట్ల వ్యాపారం చేసేవాళ్ళు టాపు, మటన్ చికెన్లకి కొదవలేదు. మృష్టాన్న భోజనాలు డైలీ, ఆనందాలు విలాసాలు తిరిగే లేదు. బంధువులు నిన్ను తెగమెచ్చుకుంటారు. గాణగాపురంలో దత్తాత్రేయ స్వామి వారికి రోజు పల్లకీ సేవ జరుగుతున్న విధంగా నీకు కూడా పల్లకీ సేవ జరుగుతుంది. కుంభరాశి వాళ్ళకి ఇంట్లో బంధువులంతా బాగా మేపుతుంటే బంధువులు మెచ్చుకుంటారు కదా, అది కూడా కామన్. కాబట్టి కానీ ఒక్కటి మాత్రం నిజం బ్రదర్, కుంభరాశి వాళ్ళు నువ్వు ఆ అమ్మాయిని పాడు చేసినా పాడు చేయకపోయినా కంపల్సరీ నువ్వే పాడు చేసావని నింద మాత్రం నీ మీదకి వస్తుంది. ఇది ఏనట్స్ అని ప్రభావం. కాబట్టి కుంభరాశి వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆడు స్టూడెంట్ అయినా, ఆఫీసర్ అయినా, పొలిటీషియన్ అయినా. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నేను, కుంభరాశి వాళ్ళకి ఎవరికైనా జరగకపోతే నన్ను అడగండి. నిందల ఆడదాని నిందలో తప్పించుకున్నవాడు మనగాడు. బాంఛత్ మీరు వింటే మీరు ఆడది మిమ్మల్ని కబలించేయకపోతే పెద్ద పెద్ద ప్రముఖ పండితుల్నే కబలించేసింది ఆడది. ఆఫ్టర్ ఆల్ మీరంతా. కాబట్టి దీనికి మాత్రం సిద్ధమైపోండి ప్లీజ్. ఎందుకంటే అది జైల్లో పెట్టచ్చు, మిమ్మల్ని 498A కేసు పెట్టచ్చు కుంభరాశి వాళ్ళని. మీరు ఆడదాని జోలికి వెళ్ళకండి అసలు. జస్ట్ టెస్ట్ చేయాలనుకుంటే, నా జాతకం కరెక్టో రాంగో టెస్ట్ చేయాలంటే ఎవరినో ఒకరిని కెలికి చూడండి, తెలుస్తుంది మీకు. మీరు అప్పు ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా, జస్ట్ నా అప్పు నాకు ఇచ్చేయమ్మా అని అడగండి, తెలుస్తుంది. మీ మీద కేసు పెడతా అత్యాచారం కేసు. ఉద్యోగాల్లో ప్రమోషన్, కొలీగ్స్తో జాగ్రత్తగా రెస్పెక్ట్గా మాట్లాడండి. ఆఫీసర్ బాస్ వచ్చిందంటే నువ్వు అయిపోయావే, లేడీ బాస్ వచ్చిందంటే ఏదో రకంగా అయిపోతావు నువ్వు. బీ కేర్ఫుల్. కుంభరాశి వాళ్ళు అన్ని విధాలా బాగున్నాయి. ఇళ్ళు కొంటావు, స్థలాలు కొంటావు, ఇవన్నీ తర్వాత సంగతి. ముందు ఆడదాని నుంచి బతికి బట్ట కట్టు, బయటపడు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి అష్టమకేతువు నడుస్తున్నాడు. ఏంట్రా ఈ బాధలు అంటే, అష్టమకేతువు నిన్ను సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. ఆమె యొక్క సెక్స్ పవర్ ముందు, ఆమె యొక్క రొమాన్స్ను తట్టుకోలేక చచ్చిపోతాను, ఆత్మహత్య చేసుకుంటాను అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇందులో సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఏం లేదు నాయన. అటువంటి శంకిడీ జాతి స్త్రీ నిన్ను కబలించడానికి రెడీగా ఉంది. అది పూర్వజన్మ బంధం, అష్టగ్రహ కూటమి అది తీసుకొస్తుంది. అందులో ఒక అఘోరి ఉంటాడు కదా, ఇలా పాచికలేసి చెప్పేవాడు ఆడే నేను అనమాట. కాబట్టి బీ కేర్ఫుల్. మీ మగధేరా మీరు, రామ్ చరణ్ మీరు వస్తుంది కాజోల్ మీ లైఫ్లోకి. బీ కేర్ఫుల్ మై బ్రదర్స్. ఇకపోతే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీరు కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతు కిలోంప ఉలవల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలని కానీ మల్టీ కలర్డ్ వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి కేతువుకి హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోండి. శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క అమ్మవారిని పూజించండి. చిన్న చిన్న మేకపిల్లలు తీసుకెళ్ళి మహాకాళి అమ్మవారు, మొన్నే కలకత్తా వెళ్ళాను. అరే బాబు, యానిమల్ సాక్రిఫైస్ చేయకూడదు, బర్డ్ సాక్రిఫైస్ చేయకూడదు అంటే అక్కడ పాండగాళ్ళు నా కళ్ళ ముందే చిన్న మేకపిల్లని వేసేసారు. అరే బాబు, మేకలను చంపకూడదు, కోళ్ళని చంపకూడదురా, నెక్స్ట్ జన్మలో మీరు మేకలు కోళ్ళే మిమ్మల్ని వేసేస్తాయి రా నాయన. అయ్యి పక్కా న్యూటన్స్ థర్డ్ లా, ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతి చర్యకి ప్రతిచర్య ఉంటుంది. నువ్వు ఈ రోజున మెడను ఎలా కోస్తావో మేకని, నువ్వు కూడా మేకపిల్ల పుడతావు. ఆ మేక మనిషి అయి పుడుతుంది, కోసేస్తుంది. న్యూటన్స్ మహాశయుడు థర్డ్ లా ఇది. నువ్వు ఎన్ని కోళ్ళు తింటావో అన్ని కోడి జన్మలు ఎత్తాలి, ఎన్ని మేకలు తింటావో అన్ని మేక జన్మలు కట్ చేస్తుంది. జన్మలు పెంచుకుంటారు ఎందుకురా? నాలుగు ఆపుకోలేరా? కొన్ని బ్రహ్మచర్యాలు పాటించాలరా నాయన. అమ్మాయిలకు లైన్లు వేయకండి, అలాగే కోళ్ళని మేకల్ని తినకండి. సాత్వికమైన ఆహారం తినండి నాయన. ఆకుకూరలు పప్పులు తినండి. మీకు చక్కటిగా ఉచ్చ స్థితికి మీరు వెళ్తారు.